ఏంటక్క టెర్రస్ మీదకి రమ్మని కాల్ చేసావు? ఏం లేదులే గాని శ్రీవల్లిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది? శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను పరిచయం చేసింది. తన పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో చేసుకుంటానంటే వాళ్ళమ్మ కూడా సరే అంది. అంతే, దానికి మించి ఇంకేం జరుగుతుంది? అయినా ఆ విషయం గురించి ఇలా సీక్రెట్గా పిలిచి మరీ ఎందుకు అడుగుతున్నావు అక్క? జరిగిన దాన్ని బట్టి చూస్తే నీకేమనిపించట్లేదా? తనేదో క్యాజువల్గా నన్ను తీసుకెళ్ళినట్టుంది. అందులో అనిపించడానికి అంత స్పెషల్ ఏముంది? ఉంది, మనకు అర్థం కాంది ఏదో ఉంది. ప్రేమించిన వాడిని పక్కనే ఉంచుకొని కూడా శ్రీవల్లి సుబ్బు నడక్కుండా నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని అడిగిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు కూడా అదే డౌట్గా ఉంది. ఒకవేళ సుబ్బుకి శ్రీవల్లికి మధ్య ఏమైనా గొడవ జరుగుంటుందా? ఆ విషయాన్ని ఇద్దరు మన దగ్గర దాచిపెడుతున్నారా? అవినాష్ గారు సుబ్బునొచ్చి ఇంట్లో ఉండమన్నప్పుడు కూడా శ్రీవల్లి వద్దు, నాకు ఇష్టం లేదని చాలా ఖచ్చితంగా చెప్పింది. శ్రీవల్లి సుబ్బు విషయంలో అలా కటుగా ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. సుబ్బు రాగానే ఎందుకొచ్చావని కోపంగా కూడా అడిగింది. ఏదో ఇష్టం లేనట్టుగానే పొడిపొడిగా మాట్లాడింది. ఎంత ఆలోచించినా శ్రీవల్లి ఎందుకు అలా చేస్తుందో తెలియట్లేదు. అక్క, మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు రోడ్డు మీద శ్రీవల్లి సుబ్బులు ఏదో గొడవ పడ్డట్టు నాకు అనిపించింది. రోడ్డు మీద గొడవలు పడుతున్నారు, ఇంట్లోనేమో సుబ్బు మీద కోపం చూపిస్తుంది. అంటే తనకి పెళ్లి ఇష్టం లేదేమో. వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఇద్దరూ ఇష్టపడ్డారు. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇష్టం లేకుండా పోతుంది? రీజన్ ఉండాలి కదా. సుబ్బుతో శ్రీవల్లి అలా బిహేవ్ చేయడానికి ఏదో బలమైన కారణం ఉంది. అది మనం తెలుసుకోవాలి. పద, ఇప్పుడే శ్రీవల్లి దగ్గరికి వెళ్దాం. ఎందుకని మౌనంగా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడేంత ఓపిక లేదు సుబ్బు నాకు. ఏ నిద్ర వస్తుందా? పడుకుంటావా? ఏ జోలుపట్ట పడితే ఇక్కడే ఉండిపోతావా? నాకు అర్థం కాక అడుగుతాను, ఎందుకు బాడీ గార్డ్లా నా వెంట తిరుగుతున్నావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నావు? అంటే ఇప్పటి వరకు మనం ప్రేమికులం, 2 రోజుల తర్వాత మనం భార్యాభర్తలం అవుతాం కదా. భర్త భార్యకి నీడలా తోడులా ఉండాలంట. అందుకే అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాను. ఇంకా భార్య భర్తలం కాలేదు కదా, పెళ్ళయ్యాక అవుతాం. ఈలోపు నేను ఒంటరిగా వదిలేయచ్చు కదా. అయినా భార్య భర్తల మధ్య ప్రైవసీ ఉండదా? వెనకాల కొంగు పట్టుకుని తిరగాలా? ఎందుకు సుబ్బు నన్ను అర్థం చేసుకోకుండా ఇంతలా బాధ పెడుతున్నావు? కావాలంటే పెళ్ళయ్యాక అలాగే తిరుగుతూ గాని కనీసం ఇప్పుడైనా నన్ను వదిలే, ప్రశాంతంగా ఉంటాను. సరే శ్రీవల్లి, నేను వెళ్తాను. వెళ్ళు. రేపు నేను మళ్ళీ వస్తాను, నువ్వు జాగ్రత్త. నువ్వు రాకపోయినా నేను జాగ్రత్తగానే ఉంటాను. ఆగండి ఆగండి, ఏంటి ఈ టైంలో శ్రీవల్లి రూమ్లోకి వెళ్తున్నారు? తనతో మాట్లాడాలి. ఇప్పుడొద్దు, రేపు పొద్దునే మాట్లాడండి. తనప్పుడే పడుకుందా ఏంటి? లేదు, మేల్కొనే ఉంది. మెలకుతోనే ఉంటే ఇప్పుడెందుకు మాట్లాడకూడదు బ్రో? చూడండి, పొద్దునుంచి శ్రీవల్లి అటు ఇటు తిరిగి చాలా అలిసిపోయింది. ఇప్పుడు మీరు ఇలా డిస్టర్బ్ చేయకండి. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోండి. ఏంటి బ్రో, 5 నిమిషాలు అయిపోయే డిస్కషన్కి రేపటి వరకు వెయిట్ చేయాలా? వెయిట్ చెయ్యాలి. ఏంటి సుబ్బు డిస్కషన్? మేము శ్రీవల్లితో మాట్లాడదామని వస్తే మాట్లాడడం కుదరదని తను రిస్ట్రిక్షన్ పెడుతున్నాడు. తను టైర్డ్ అయిపోయిందండి, రెస్ట్ కావాలంది. అందుకే అలా చెప్పాను. ఇది పాయింటే, తను టైర్డ్గా ఉందని చెప్తున్నాడు కదా, రేపు మాట్లాడండి. అంత అర్జెంట్ పనే ఉంది, వెళ్ళండి. ఆగండి అన్నయ్య. ఏంటి సుబ్బు నీ న్యూసెన్స్? వాళ్ళు నీ ఇంట్లో లేరు, నువ్వే వాళ్ళ ఇంట్లో ఉన్నావు. కాస్త మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. ఎక్కడ పడితే అక్కడ నీ పెత్తని చలాయించాలని చూడకు. ఏంటమ్మా అంత ఆవేశం? ఏం జరిగింది? ఏం లేదు నాన్న, అన్నయ్య వాళ్ళు శ్రీవల్లితో మాట్లాడడానికి వస్తే తను టైర్డ్గా ఉంది, రేపొచ్చి మాట్లాడమని సుబ్బు చెప్పాడు. అందుకు శ్రీవల్లికి కోపం వచ్చింది నాన్న. సుబ్బు కూడా నీ గురించి ఆలోచించేలా చెప్పాడు కదమ్మా. ఆ మాత్రానికి తన మీద అంత కోప్పడ్డం బాలేదమ్మా.
ఆ మాట్లాడేదేదో రేపు మాట్లాడొచ్చు కదా కేశవ. నేనేం అనలేదు నాన్న. సుబ్బు ఆ మాట చెప్పగానే సరే అని వెళ్తున్నాం. ఇంతలో చెల్లెలు వచ్చింది. నేనేం టైర్డ్గా లేను నాన్న. సుబ్బుని కావాలని అన్నయ్య కల్లా చెప్పాడు. అది నాకు నచ్చలేదు. సరేనమ్మా. కేశవ, తనతో ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడు. ఇంతకీ ఏ విషయం గురించి? అంకుల్ యాక్చువల్గా అది అది అంత ఇంపార్టెంట్ విషయం ఏం కాదులే నాన్న. క్యాజువల్గా చెల్లెలతో మాట్లాడదాం అనుకున్నాను. ఏంటో చిన్న చిన్న విషయాలు కూడా వెంటనే గొడవల్లో మారిపోతున్నాయి. ఓకే, గుడ్ నైట్ శ్రీవల్లి. గుడ్ నైట్ నాన్న. అదండి. అమ్మ కల్పన, మీరు కూడా వెళ్ళి పడుకోండమ్మా. సరే వెళ్ళండి. పద. అమ్మ శ్రీవల్లి, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే నాన్న. సుబ్బు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైం వేస్ట్ చేయకూడదు. రేపటి రోజు గడిస్తే ఎల్లుండే షష్ఠి. షష్ఠి రోజు మార్నింగ్ అందరూ సుబ్రహ్మణ్యపురం బయలుదేరతారు. కానీ వాళ్ళతో పాటు నేను వెళ్ళకూడదు. అందరికంటే ముందే వెళ్ళిపోవాలి. అంటే నేను రేపే సుబ్రహ్మణ్యపురం చేరుకోవాలి. అమ్మ వాళ్ళకి అనుమానం వస్తే నేను సుబ్రహ్మణ్యపురమే వెళ్ళానని గుడి దగ్గర నా కోసం మనుషుల్ని నిఘా పెడతారు. అలా జరగకూడదంటే ఏం చేయాలి? త్రిదేవ్. ఎస్, అతని హెల్ప్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా టైం అయింది. అతను పడుకొని ఉంటాడా? రూమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మెలకువతో ఉంటే మాట్లాడదాం. పడుకొనుంటే తిరిగి వచ్చేద్దాం. నా భార్య తిట్టినందుకు నేనేం బాధపడట్లేదు మావయ్య. మరి మీరెందుకు బాధపడుతున్నారు? నేను బాధపడుతుంది శ్రీవల్లి నిన్ను తిట్టినందుకు కాదు సుబ్బు. మరి ఏ విషయం గురించి బాధపడుతున్నారు? చెప్పండి మావయ్య, ఏం జరిగింది? మావయ్య, మీ కళ్ళలో నీళ్లు తిరిగాయంటే కారణం చాలా పెద్దదై ఉంటుంది. అదేంటో చెప్పండి మావయ్య. చెప్తాను సుబ్బు, నీకు మాత్రమే చెప్తాను. ఇది ఇంకెవరికి చెప్పొద్దు. శ్రీవల్లికి కాబోయే భర్తగా తనకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఒకటి నీకు తెలియాలి. తనతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న వ్యక్తిగా నీ కాబోయే భార్య గురించి నిజం తెలియాలి. మొన్నొకసారి నేను శ్రీవల్లి కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు శ్రీవల్లి గురించి ఒక విషయం చెప్పాడు. ఆ విషయం నేనెవరితో చెప్పలేక నాలోనే దాచుకొని బాధతో కుమిలిపోతున్నాను సుబ్బు. మావయ్య, మీరు నన్ను కంగారు పెట్టకండి. ముందు విషయం ఏంటో చెప్పండి. శ్రీవల్లి మృత్యువు వైపు ప్రయాణిస్తుంది బాబు.